తెలంగాణ హైకోర్టు స్పీకర్తో పాటు 7 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో మరోసారి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ను విచారించిన ధర్మాసనం 7 ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్కు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని 7 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 16వ తేదీ తిరిగి విచారణను వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన 7 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ ఫిరాయించిన టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట విరుద్ధమని ప్రకటించాలని తమ పిటిషన్స్లో కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, టి జగదీష్ రెడ్డి ఈ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిలో 7 పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేసింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్ కుమార్లపై దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. అనర్హత పిటిషన్ను స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తిరస్కరించడాన్ని ఆయన సవాల్ చేశారు. స్పీకర్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధం, పక్షపాతంతో కూడినదని ప్రకటించాలని కోరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై ఎన్నికైన దానం నాగేందర్ 2024 మార్చి 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేశారు. దానం ఇలా చేయడం తన శాసనసభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణించాలి. స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల జాబితాలో దానం నాగేందర్ పేరుండడాన్ని ఆధారాలతో సహా చూపించినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం, రాజ్యాంగ వ్యతిరేకం. ఫారం 26లో కాంగ్రెస్ అభ్యర్థిగా వివరాలు ఇవ్వడం వంటి అంశాలను అదనపు అఫిడవిట్ ద్వారా స్పీకర్కు సమర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు టీవీలు, పత్రికల్లో ప్రముఖంగా వార్తలొచ్చాయి. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. దానం సోషల్ మీడియా పోస్టులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు, మీడియా ఇంటర్వ్యూలు ఇలా మొత్తం 30 డాక్యుమెంట్లను స్పీకర్కు నివేదించినప్పటికీ పట్టించుకోలేదు. ఆది నుంచి స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణను జాప్యం చేయడంపై హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. 2025 జూలై 31న సుప్రీంకోర్టు 3 నెలల్లోగా అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించింది. అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ సందర్భంగా దానం నాగేందర్ తన వాదనలతో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ను పరిశీలిస్తే కీలక తప్పిదాలు కనిపిస్తాయి. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను తొలగించలేదని, అసెంబ్లీ వెలుపల జరిగిన తన వ్యక్తిగత చర్యలు 10వ షెడ్యూల్ పరిధిలోకి రావని దానం చేసిన వాదన రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలి. ఇన్ని ఆధారాలు చూపినప్పటికీ వేటిని పట్టించుకోకుండా పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ట్రిబ్యునల్ 2026 మార్చి 11న తీర్పిచ్చింది. దానం నాగేందర్ చర్యలు అసెంబ్లీ వెలుపల జరిగినవి కాబట్టి అవి శాసనసభ కార్యకలాపాలకు నేరుగా సంబంధించవని స్పీకర్ తేల్చడం చట్ట వ్యతిరేకమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీ ఫామ్తో లోక్సభకు పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇందుకు సాక్ష్యాలు కూడా అవసరం లేదు. స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. వాస్తవానికి ట్రిబ్యునల్ విచారణలో సమాన అవకాశాలు కల్పించలేదు. పిటిషనర్కు చాలా తక్కువ సమయం ఇచ్చింది. దానం నాగేందర్కు ఎక్కువ సమయం ఇచ్చింది. విచారణలో పక్షపాతం స్పష్టంగా కనిపించింది. ట్రిబ్యునల్ విషయంలో చట్టపరమైన లోపాలు ఉన్నాయి. 10వ షెడ్యూల్ నిబంధనను తప్పుగా అర్థం చేసుకుని తీర్పిచ్చింది. ఒక ఎమ్మెల్యే మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే అది స్వచ్ఛందంగా శాసనసభ్యత్వాన్ని వదిలినట్టేనని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఈ తీర్పులను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి అని కౌశిక్ రెడ్డి తన పిటిషన్లో హైకోర్టును కోరారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదు. తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించకుండానే స్పీకర్ తమ పిటిషన్లను కొట్టేశారు. ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను పరిగణలోకి తీసుకోలేదు. స్పీకర్ తీర్పు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరే అర్హత ఓటర్కు ఉంటుందని, ఎమ్మెల్యేలకు లేదని స్పీకర్ వెలువరించిన తీర్పులో పేర్కొనడం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం. 10వ షెడ్యూల్లోని నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు కూడా అనర్హత పిటిషన్ దాఖలు చేయొచ్చు. అనర్హత పిటిషన్లు దాఖలు చేశాక జరిగిన పరిణామాలను కూడా స్పీకర్ పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని కూడా స్పీకర్ విస్మరించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వారిపై అనర్హత వేటు వేసేందుకు అవసరమైన ఎన్నో ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదు. స్పీకర్ ఇచ్చిన తీర్పులను రద్దు చేయాలి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్స్లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ల తరఫున న్యాయవాది శ్రీపతి సంతోష్ కుమార్ వాదించనున్నారు.